వెల్కమ్ టు అమ్మ ఛానల్. ఇదిగో ఇప్పుడు ఇట్లీ మిరపకాయ బజ్జీలు చేసుకుంటాము. ఇట్లని ఇప్పుడు కట్ చేసి లోపల విత్తనాలన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటాం. అలాగే దీనిలో కొంచెం శనగపిండి, ఇది కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ పోసి ఇది కలుపుకుంటాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె పోసి పెట్టుకుంటాము. స్టవ్ మీద నూనె సెగెక్కుతూ ఉంటుంది. ఈలోగా మనం పిండి అవి కలుపుకుంటాము. నూనె పోసుకుంటే వేడెక్కుతూ ఉంటుంది. మనం ఇలా పిండి అవి కలుపుకుంటాము. అలాగే చూసారా కట్ చేసుకుని ఫ్రెండ్స్, చూసారా ఇదిగో ఇలా కట్ చేసుకొని విత్తనాలు చాలా వరకు తీసేయాలి, ఎందుకంటే కారం ఎక్కువ ఉంటాయి. చూసారా ఇట్లాగ అన్నిటికీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నూనె కూడా కాగిపోయింది. ఇదో ఇప్పుడు దీన్ని ఇట్లాగా చాలామంది దీనిలో వాము, ఉప్పు అవి వేస్తారు. నేనేం వేయలేదు. చూడండి, మా దగ్గర వాము లేదు. ఇదిగో ఇట్లాగా వేసేసుకోవాలి. ఈ పిండి దీనిలో బాగా పోనీయాలి. ఇట్లాగా పోనిచ్చి ఇట్లాగా చూసారా ఇట్లాగే వేసుకోవాలి. చూసారా తిప్పుకుంటాము. ఇప్పుడు చిన్నగా ఇట్లా తిప్పుకోవాలి. చిన్నగా కాలిపోయాయి కదా ఫ్రెండ్స్, కాలిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుంటాము. ఫ్రెండ్స్ చూసారా, చూడండి బజ్జీ, మిరపకాయ బజ్జీ అయిపోయింది. చాలా బాగుంది కదా. చూసారా వేడివేడిగా మిరపకాయ బజ్జీలు బాగుంది. మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ తెలియజేయండి. ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఉంటాను.